హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం ఇంకొక మంచి స్ట్రాటజీ తీసుకొచ్చాను. అదేంటంటే అది మీకు చెప్పను, చూపిస్తాననమాట. అండ్ మనకు బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మీకు నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది, అలాగే ఫిన్ నిఫ్టీలో కూడా వర్క్ అవుతుంది అనమాట. అండ్ మనము ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ టార్గెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం టార్గెట్ పాయింట్స్ వచ్చేసి 80 to 120 అనమాట. మినిమం పాయింట్స్ 80 అనమాట. ఓకే, ఒకవేళ ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ హిట్ అయినా కూడా అదే రోజే మనము దానికి డబుల్, మన ఎంతైతే స్టాప్ లాస్ హిట్ అయింటుందో ఆ స్టాప్ లాస్కి డబుల్ మనం అదే రోజు ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ట్రాటజీ వచ్చేసి మనకు 99% యాక్యురసీ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఫస్ట్ మనము ఒక 1040 క్యాండిల్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, 1040 క్యాండిల్ని మనం ఐడెంటిఫై చేయాలి. 1040 క్యాండిల్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దానిపైన ఒక హారిజాంటల్ లైన్ మార్క్ చేసుకోండి. హారిజాంటల్ లైన్ని మార్క్ చేసుకున్న తర్వాత ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ మన ఎంట్రీ. మన టార్గెట్ పాయింట్స్ వచ్చేసి 80 పాయింట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకి 80 పాయింట్స్ వచ్చాయో చూద్దాం. ఇక్కడ చూడండి గైస్, మనకి 97 పాయింట్స్ వచ్చాయి. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ డే అనమాట, February 23rd అనమాట. ఓకే, నెక్స్ట్ దానికంటే ముందు రోజు Feb 22 అనమాట. ఇది మనం ఏం చేయాలి, 1040 క్యాండిల్ని ఐడెంటిఫై చేయాలి. 1040 క్యాండిల్ ఇది. ఓకే, మనం ఏం చేయాలి, హారిజాంటల్ రేతో మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఎట్ సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. మనకు కావాల్సిన పాయింట్స్ ఎన్ని, 80 పాయింట్స్ అనమాట. మనం షార్ట్ పొజిషన్ చేస్తాం. తర్వాత షార్ట్ పొజిషన్ చేసిన తర్వాత మనకి ఎన్ని పాయింట్స్ కావాలి, 80 పాయింట్స్. కానీ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 135 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 21st Feb 2024 అనమాట. ఓకే, 21st Feb 2024. దీంట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 1040 క్యాండిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 1040 క్యాండిల్ ఇది అనమాట. ఓకే, 1040 క్యాండిల్ ఇది. 1040 క్యాండిల్ని మనము మార్క్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత ఓకే, ఇదేమైంది, ఫస్ట్ టైం ఏమైంది, ఇక్కడ బ్రేక్ అయింది, కిందికి బ్రేక్ అయింది, మనం స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ పైకి బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, 2 టైమ్స్ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి గైస్, ఎన్ని పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ నుండి మనకి 291 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 75 పాయింట్స్ ఆల్రెడీ ఒక స్టాప్ లాస్ హిట్ అయినా కూడా. ఓకే, ఇక్కడ 75 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది కదా, అది కూడా చూపిస్తాను మీకు. మనకు అదే రోజే మనకు స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ కూడా రివర్స్లో రావాలన్నమాట మనకి. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి స్టాప్ లాస్ ఎన్ని పాయింట్స్, స్టాప్ లాస్ వచ్చేసి 79 పాయింట్స్ అనమాట. మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత మనకి 291 పాయింట్స్ వచ్చాయి అప్ సైడ్ బ్రేక్ అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, మనము 1040 క్యాండిల్ని ఐడెంటిఫై చేయాలి. 1040 క్యాండిల్ ఇది అనమాట. 1040 క్యాండిల్ ఇది. మనం ఏం చేయాలి, హారిజాంటల్ రేతో మార్క్ చేసుకోవాలి. హారిజాంటల్ రేతో మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎట్ సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్ ఎంట్రీ అనమాట. మనకు కావాల్సిన పాయింట్స్ ఎన్ని, మనం ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు 80 పాయింట్స్ అనమాట. 80 పాయింట్స్ తర్వాత మీకు రిస్క్ రివార్డ్ని బట్టి మీరు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు. మనకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 194 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 80 పాయింట్స్ అనమాట. ఓకే, ఇప్పటికీ మనకు 3 డేస్ ప్రాఫిట్లో ఉన్నాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 19th Feb అండ్ 1040 క్యాండిల్. ఏది 1040 క్యాండిల్ ఇది అనమాట. 1040 క్యాండిల్ ఇది. ఇక్కడ మనం మార్క్ చేసుకోండి. ఓకే, ఇది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత లాంగ్ పొజిషన్ తీసుకోండి. లాంగ్ పొజిషన్ తీసుకోండి. అండ్
మనకు 168 పాయింట్స్ వచ్చాయి. ఇంకా ఎక్కువే వచ్చింటాయి. కానీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది 80 పాయింట్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి 16th ఫెబ్. 16th ఫెబ్ అప్పుడు మనం ఏం చేయాలి? 1040 క్యాండిల్ని ఐడెంటిఫై చేయాలి. 1040 క్యాండిల్ ఇది అనమాట. ఓకే. ఇది 1040 క్యాండిల్ ఇది. 1040 క్యాండిల్ ఇది. మనం ఏం చేయాలి? 1040 క్యాండిల్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత చూడండి గైస్, ఇక్కడ ఫస్ట్ మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఇక్కడ మనం లాంగ్ పొజిషన్ తీసుకుంటే 56 పాయింట్స్ వచ్చాయి. 56 పాయింట్స్ వచ్చిన తర్వాత మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే. ఇక్కడ మనకి 50 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ కిందికి ఎంట్రీ తీసుకున్నారు. మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 64 పాయింట్స్ వచ్చాయి. మన స్టాప్ లాస్ సేమ్ మళ్ళీ 54 పాయింట్స్, మళ్ళీ 100 పాయింట్స్ ఇప్పటికి మన స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే. 100 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ మనకి ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం. లాంగ్ పొజిషన్ తీసుకున్న తర్వాత మనకి 100 పాయింట్స్ 2 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయింది కదా. ఇక్కడ 50, ఇక్కడ 50. మనకి థర్డ్ టైం ఏమైంది? థర్డ్ టైం మనకి 287 పాయింట్స్ వచ్చాయి. సో మన టార్గెట్ అచీవ్ అయింది ఈరోజు కూడా. ఓకే. నెక్స్ట్ గైస్, మీరు మామూలుగా ట్రేడ్ ఇట్లాంటి టైం బేస్డ్ స్ట్రాటజీస్ మనకు ఎలా ఉపయోగపడతాయంటే, ఒకవేళ మీరు డైరెక్షనల్ బేస్డ్ ట్రేడ్ తీసుకుంటే, ఓకే, డైరెక్షనల్ బేస్ మీరు ట్రేడ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ పై నుండి కిందికి మూవ్ అవుతుంటుంది అనమాట. మీకు ఇక్కడ మళ్ళీ రివర్స్లో పైకి వెళ్తుందని మీకు తెలియదు అనమాట. కానీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మధ్యలో మార్కెట్ ఇట్లా క్యాండిల్ క్లోజ్ అయి ఉంటుంది, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే, ఇలా టైం బేస్డ్ కాకుండా ఏదైనా స్ట్రాటజీ యూజ్ చేయకుండా నార్మల్గా డైరెక్షన్ బేస్డ్ ఏదో ఒకటి మనకు పైకి వెళ్తుంది అని చెప్పి తీసుకుంటే ఏమవుతుందంటే, ఈ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకుంటారు. మీరు పైకి వెళ్తుంది, ఆల్రెడీ 3 క్యాండిల్స్ పడినాయి కదా, ఇంకా పైకి వెళ్తుంది అని చెప్పి మీరు డైరెక్షన్ బేస్డ్ తీసుకుంటారు. స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది అనమాట. సరే, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ తీసుకుంటే మళ్ళీ పైకి వెళ్తుందేమో అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. కానీ అది మళ్ళీ కిందికి వెళ్తుంది అనమాట. కానీ ఒక టైం బేస్డ్ స్ట్రాటజీ అంటే, ఇప్పుడు మనం ఒక టైం తీసుకొని ఇప్పుడు నేను 1040 తీసుకున్నాను కదా, అలాంటి తీసుకొని ఆ క్యాండిల్కి మార్క్ చేసుకొని ఈ క్యాండిలే మనకి ఎంట్రీ పాయింట్, ఇదే మనకి ఎంట్రీ పాయింట్ అని చెప్పి దాన్ని స్టాప్ లాస్గా పెట్టుకొని అదే క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకుంటూ ఉంటే, అలాంటప్పుడు మీరు చాలా వరకు మీరు నష్టపోరు అనమాట. ఎందుకంటే మీకు తెలియకుండా ఇక్కడ ఇన్ని స్టాప్ లాస్ హిట్ అవుతాయి. డైరెక్షన్ ఏదో తెలియకుండా మీరు ఎంట్రీ తీసుకుంటారు పైకి వెళ్దామని చెప్పి, కానీ రివర్స్లో వెళ్తుంటుంది అనమాట. సో ఇన్నిసార్లు మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యే బదులు ఒక టైం బేస్డ్ ఒక క్యాండిల్ మనం అనుకొని దాన్ని మార్క్ చేసుకొని ఎంట్రీ తీసుకుంటే మీకు ఎక్కడైనా సరే, ఇది నేను 1040 చూపించాను కదా, ఇప్పుడు మీరు అలా కాకుండా 1045 చూడండి, అలాగే 1010 చూడండి. అట్లా మీకు చాలా వరకు మీరు ప్రాఫిట్లో ఉంటారనమాట. నా మాటలు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఓకే. మనం ఒక క్యాండిల్ అనుకొని ఆ క్యాండిల్ మార్క్ చేసుకొని అదే మనకు స్టాప్ లాస్, అదే మనకు ఎంట్రీ అనుకొని తీసుకుంటే, అది కంటిన్యూ చేసుకుంటే 1 మంత్ ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. అలా కాకుండా ఎక్కడంటే అక్కడ మనం ఎంట్రీ తీసుకొని మనము అన్ని స్టాప్ లాస్ హిట్ అవుతుంటాయి అనమాట. 3 టైమ్స్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మనం మళ్ళీ రివర్స్లో పెట్టుకుంటాం, కానీ అప్పుడు మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళిపోతుంది అనమాట. సో అప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసే బదులు మీరు టైం బేస్డ్ స్ట్రాటజీ తీసుకుంటే చాలా వరకు ప్రాఫిట్లో ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, 15th అనమాట. ఇది 15th ఫెబ్. ఇక్కడ 1040 క్యాండిల్ చూడండి, 1040 ఇది 1040 క్యాండిల్. మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత దీనిపైన మన ఎంట్రీ కదా, ఎన్ని పాయింట్స్ వచ్చాయి? మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది. ఓకే. ఇంతవరకు వెళ్ళింది అనుకోండి. మనకు కావాల్సిన పాయింట్స్ 80 పాయింట్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ 14th ఫెబ్.
14th Feb ఈరోజు ఏం జరిగిందో చూద్దాం. 10:40 క్యాండిల్ ఎక్కడ ఉంది? 10:40 ఇది. ఓకే, 10:40 క్యాండిల్. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ 10:40 క్యాండిల్ని ఏది బ్రేక్ చేసింది? డౌన్ సైడ్ బ్రేక్ చేసింది, అవునా? డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. మనం మార్క్ చేసుకోవాలి కదా. ఫస్ట్ మనం మార్క్ చేసుకుందాం ఒకసారి. 10:40 క్యాండిల్ ఇది కదా, ఇది మార్క్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ డౌన్ సైడ్ చూస్తాం. డౌన్ సైడ్ చూసినప్పుడు ఏమైంది? క్యాండిల్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. తర్వాత వెంటనే మళ్ళీ పైకి బ్రేక్ అయినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. పైకి బ్రేక్ అయినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. మనకి స్టాప్ లాస్ హిట్ అయిన పాయింట్స్ ప్లస్ డబల్ మనకి ఇచ్చిందా లేదా టార్గెట్. అది స్టాప్ లాస్ 70 పాయింట్స్, ఇక్కడ వచ్చింది 11 పాయింట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే 80 పాయింట్స్ మనం ఆ రోజు మనం ఏ విధంగా బుక్ చేసుకున్నామా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మార్కెట్ ఎంత మూవ్ అయిందని కాదు, మనకు 80 పాయింట్స్ వచ్చాయా లేదా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ 10:40 క్యాండిల్ ఇది. ఓకే, 10:40 క్యాండిల్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పైకి బ్రేక్ అయింది. ఓకే, ఇక్కడ ఫస్ట్ పైకి బ్రేక్ అయింది కానీ ఈ క్యాండిల్తో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ క్యాండిల్తో, అదే క్యాండిల్తోనే మనము డౌన్ సైడ్ కూడా ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, పైకి బ్రేక్ అయినప్పుడు స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చేసాయి. ఓకే, ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఈ పాయింట్స్ అన్నీ 63 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది. సో డౌన్ సైడ్ మళ్ళీ మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఏంటంటే 10:40 క్యాండిల్ ఇది అనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది, పైకి బ్రేక్ అయిన తర్వాత మనకి 106 పాయింట్స్ వచ్చాయి. ఇంకా డౌన్ సైడ్ తీసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు కావాల్సిన పాయింట్స్ వచ్చేసాయి అన్నమాట. నెక్స్ట్ 10:40 ఇది 10:40 క్యాండిల్ని మనం మార్క్ చేసుకుందాం. 10:40 క్యాండిల్ మార్క్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ పైకి బ్రేక్ అయింది, అలాగే మన స్టాప్ లాస్ పాయింట్స్ అన్ని ఫస్ట్ పైకి బ్రేక్ అయింది. ఓకే, ఫస్ట్ పైకి బ్రేక్ అయింది, మనకు 67 పాయింట్స్ స్టాప్ లాస్ అనమాట. మనకి నెక్స్ట్ 150 పాయింట్స్ వచ్చాయి, అంటే మన డబల్ టార్గెట్ వచ్చేసింది కదా, వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ పైకి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మీరు అనుకున్న పాయింట్స్ వచ్చేసినాయి. సో ఇంతవరకు మనము 9th ఫిబ్రవరి వరకు చెప్పాము. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11. ఓకే, ఇప్పటి వరకు మనం 9th ఫిబ్రవరి వరకు మనం చూసామన్నమాట. ఇంకా మిగతాది మీరు బ్యాక్ టచ్ చేయండి. ఇప్పటి వరకు మనము ఒక్కరోజు కూడా మనం లాస్లో లేము. ఓకే, లాస్లో లేము అంటే స్టాప్ లాస్ హిట్ అయినా కూడా అదే రోజే మనము మళ్ళీ పైకి బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఎంట్రీ తీసుకుంటున్నాం. సో మన స్టాప్ లాస్ ఎంతైతే హిట్ అయిందో ఆ పాయింట్స్ కన్నా డబల్ మనము ప్రాఫిట్ ఇస్తుందన్నమాట ఈ స్ట్రాటజీ అనమాట. సో ఇది మనము 99% యాక్యురసీ కాదు, 100% యాక్యురసీ అనొచ్చు. ఓకే,
ఇంకా మార్కెట్ ఏదో ఎప్పుడో ఒక రోజు అనమాట. ఆ రోజు అక్కడక్కడే మూవ్ అయినప్పుడు మనం స్టాప్ లాస్ హిట్ అయితాయి. అంతవరకు మాక్సిమం ఇంకా స్టాప్ లాస్ హిట్ కావనమాట. ఇంకొకటేంటంటే మీకు చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు ప్రతిరోజు ఎక్స్‌పైరీ డే ఉండడం వల్ల మార్కెట్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్‌పైరీ ఉంది. ఓకే. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్‌పైరీ ఉన్నప్పుడు దానికంటే ముందు రోజు గానీ, ఆ రోజు గానీ ఖచ్చితంగా మార్కెట్ పైకి గానీ, కిందికి గానీ ఎక్కువ మూవ్ అవుతాదనమాట కంపల్సరీ. ముందు రోజు గానీ, ఎక్స్‌పైరీ డే రోజు గానీ. సో, అలాగే మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ వచ్చినప్పుడు దానికి ముందు రోజు గానీ, ఆ రోజు గానీ మార్కెట్ ఎక్కువగా మూవ్ అయ్యే అవకాశం ఉంటది. అలాగే మనకి ఇంకా ఏమేమున్నాయి, సెన్సెక్స్ ఎక్స్‌పైరీ ఉంటది. దానికంటే ముందు రోజు, ఆ రోజు గానీ మనకి ఎక్కువ మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంటది. సో, మార్కెట్ ఎక్కువ మూవ్ అయ్యే అవకాశం ప్రతిరోజు ఉంటది మనకి. ఓకే. మాక్సిమం ప్రతిరోజు ఇప్పటికి ఉంటదనమాట. ఎందుకంటే ఎక్స్‌పైరీ డే మనకి వీక్లీ ప్రతిరోజు ఉంటది గదా! ఇక్కడ చూడండి. మిడ్ క్యాప్ ఎక్స్‌పైరీ, సెన్సెక్స్ ఎక్స్‌పైరీ, అలాగే ఫిన్ నిఫ్టీ ఎక్స్‌పైరీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ, నిఫ్టీ ఎక్స్‌పైరీ ఇట్లా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక ఎక్స్‌పైరీ ఉంటది. దానికంటే ముందు రోజు ఒకటి ఉంటది కాబట్టి మార్కెట్ అనేది కంపల్సరీ ఎక్కువ మూవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటదనమాట. ఇంతకుముందు మాదిరి మనకి ఇలాంటి ఎక్స్‌పైరీ డే వీక్లీ ఓన్లీ 2 డేస్ 1 డే మాత్రమే ఉంటది గదా! అలాంటప్పుడు మనకి మార్కెట్ మూవ్ అయ్యేది కాదు. కానీ ఇప్పుడు రోజులు చేంజ్ అయ్యాయన్నమాట. సో, ప్రతిరోజు ఎక్కువ మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఏం తెలుసుకోవాలి అంటే మార్కెట్ కంపల్సరీ మూవ్ అయితది. కానీ ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో, ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మనకి టార్గెట్ అయితే ఇస్తుందన్నమాట. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ స్ట్రాటజీ మీకు అర్థమైందనుకుంటా. ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా గానీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. ఓకే. మీకు అలర్ట్స్ వస్తాయన్నమాట. అలాగే కింద కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే మన ఛానల్‌ని షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి స్ట్రాటజీస్‌తో మీ ముందుంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ.